వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్? ఈ గవర్నెన్స్ యొక్క ఎయిమ్స్ ఏంటి అని అడిగాడు. సో అవేంటో ఒకసారి చూద్దాం. ఎయిమ్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ యొక్క లక్ష్యాలు. టు బిల్డ్ అన్ ఇన్ఫార్మ్డ్ సొసైటీ. ఒక ఇన్ఫార్మ్డ్ సొసైటీని నిర్మించడం దీని యొక్క మొట్టమొదట ఎయిమ్ అమ్మ. సో ఇదేంటో ఒక 2 మాటలు నేర్చుకుందాం. ఓకేనా? అన్ ఇన్ఫార్మ్డ్ సొసైటీ ఈజ్ ఎన్ ఎంపవర్డ్ సొసైటీ. ఎప్పుడైనా ఇన్ఫార్మ్డ్ సొసైటీ అనేది ఒక ఎంపవర్డ్ సొసైటీగా ఉంటుంది. సో ఓన్లీ ఇన్ఫార్మ్డ్ పీపుల్ కెన్ మేక్ ఏ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. సో ఇన్ఫార్మ్డ్ పీపుల్స్ మాత్రమే గవర్నెన్స్ రెస్పాన్సిబుల్ని తయారు చేయగలుగుతారు. అదేవిధంగా ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం, మరియు గవర్నమెంట్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ ఆబ్జెక్టివిటీస్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ యొక్క ప్రధానమైన లక్ష్యాల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ యొక్క ఇంపార్టెన్స్, అదే విధంగా పబ్లిక్ ఇంపార్టెన్స్ అంటే ప్రజలే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్, ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రజలకే ఇవ్వాలి. ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ప్రతి భాగాన్ని ప్రజలకి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్, ప్రజల యొక్క అభిప్రాయాలకి, ప్రజల యొక్క విధి విధానాలకు అనుగుణంగా ఈ గవర్నెన్స్ అనేది తన యొక్క బేసిక్ ఆబ్జెక్టివిటీస్ అంటే ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకుంది. ఇక రెండోది ఏంటంటే ఇంక్రీజ్ గవర్నమెంట్ అండ్ సిటిజన్ ఇంటరాక్షన్. గవర్నమెంట్కి సిటిజన్స్కి ఉన్నటువంటి ఇంటరాక్షన్ ఏదైతే ఉందో దాన్ని పెంచడం. సో ఆ ఇంటరాక్షన్ అనేది పెంచాలి, అది కూడా ఈ గవర్నెన్స్ యొక్క ఎయిమే. సో ఇదేంటంటే ద ఫిజికల్ వరల్డ్, ద అమౌంట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫ్రేమ్ అండ్ టు ద సిటిజన్స్ ఈజ్ వెరీ నెగ్లిజిబుల్. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫ్రేమ్ చేయడం అనేది ప్రజలకి మరియు ఆ సిటిజన్స్‌కును గవర్నమెంట్‌కి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ దెబ్బతినడంలో ఎక్కువ ప్రధాన కారణం ఏంటంటే నెగ్లిజిబుల్, నిర్లక్ష్యం అనేది చాలా ప్రధానంగా ఉంది. సో ఈ నెగ్లిజిబుల్ పోవాలంటే ఈ ఫిజికల్ వరల్డ్‌లో నెగ్లిజిబుల్ పోతేనే గవర్నమెంట్‌కి గాని, ఇటువైపు సిటిజన్స్‌కి గాని ఇంటరాక్షన్ అనేది బాగుంటుంది. ఓకేనా? సో ఈ గవర్నెన్స్ ఎయిమ్స్ టు బిల్డ్ ఏ ఫీడ్‌బ్యాక్ ఫ్రేమ్‌వర్క్. ఆ ఫీడ్‌బ్యాక్ ఫ్రేమ్‌వర్క్‌ని నెగ్లిజిబుల్ చేయడం వల్ల ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ పోతుందని చెప్పాము ఇప్పుడే. సో ఈ గవర్నెన్స్ ఏం చేస్తుందంటే ఆ ఫీడ్‌బ్యాక్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకు అంటే టు గెట్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ద పీపుల్, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ పొందుకొని టు మేక్ ద గవర్నమెంట్ అవేర్ ఆఫ్ పీపుల్స్ ప్రాబ్లమ్స్, ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వాన్ని అవేర్ చేస్తుందన్నమాట. ఓకేనా? థర్డ్ ఎయిమ్ ఏంటంటే ఎంకరేజ్ సిటిజన్ పార్టిసిపేషన్. సిటిజన్స్ యొక్క పార్టిసిపేషన్‌ని ఎంకరేజ్ చేస్తుంది. సో ఏంటి అంటే ట్రూ డెమోక్రసీ రిక్వైర్స్ పార్టిసిపేషన్ ఆఫ్ ఈచ్ ఇండివిడ్యువల్ సిటిజన్. నిజమైన డెమోక్రటిక్ సిస్టమ్ ఏం కోరుకుంటుందంటే ప్రతి వ్యక్తి కూడా ఇండివిడ్యువల్‌గా పార్టిసిపేట్ చేయాలి గవర్నెన్స్‌లో. సో అదే ట్రూ డెమోక్రసీ యొక్క ప్రధానమైనటువంటి రిక్వైర్మెంట్‌గా మనం చెప్పుకుంటాం. సో ఇంక్రీజ్డ్ పాపులేషన్ హాస్ లెడ్ టు రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. సో పాపులేషన్ పెరగడం వల్ల రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనేది అవసరమవుతుంది. తక్కువ మంది జనాలు ఉన్నారనుకోండి డైరెక్ట్ డెమోక్రసీ ఉంటుంది. ఇండియా, చైనా లాంటి చాలా పెద్ద జనాభా ఉన్న దేశాల్లో ఖచ్చితంగా రిప్రజెంటేటివ్ అంటే ప్రాతినిధ్య తరహా ప్రభుత్వాలే ఉంటాయి. ఓకేనా? సో విచ్ డెమోక్రసీ ఇన్ ద ట్రూ సెన్స్, ఇది ట్రూ సెన్స్‌గా అంటే నిజమైన వాస్తవ అంశాలకు అనుగుణంగా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనేది ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నటువంటి దేశాలకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ గవర్నెన్స్ ఎయిమ్స్ టు రీస్టోర్ డెమోక్రసీ టు ఇట్స్ ట్రూ మీనింగ్ by improving citizen participation in the governing process, by improving the feedback, access to information, and overall participation of the citizens in decision making and policies of the government. అయితే ఈ గవర్నెన్స్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ చేసేటువంటి పాలసీ మేకింగ్లో ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకొని ప్రజల నుంచి ఒపీనియన్స్‌ని గ్యాదర్ చేసి పాలసీ మేకింగ్‌లో ప్రభుత్వానికి నిర్ణయాలు చేయడంలోను, సలహాలు, సూచనలు చేయడంలోని 150,00,00,000 మంది ప్రజల యొక్క ఒపీనియన్ తెలుసుకోవాలంటే ప్రభుత్వానికి కష్టం.
అదే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీని ఉపయోగించుకొని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా గాని, లేదంటే ఇంకా ఇతర టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా గాని, వివిధ రకాలైనటువంటి మార్గాల ద్వారా ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. సో, డెసిషన్ మేకింగ్‌లో గవర్నమెంట్ అనేది నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకు ఈ యొక్క గవర్నెన్స్ అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. క్లియర్? నెక్స్ట్. ఇంకా దీని తరువాత లక్ష్యం ఏంటంటే, టు మేక్ ద గవర్నమెంట్ అకౌంటబుల్. ప్రభుత్వం అనేది జవాబుదారీతనంగా పనిచేసేటట్లు చేస్తుంది ఈ గవర్నెన్స్. అదేంటో ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ ఫర్ ఎవ్రీ యాక్ట్ ఆర్ డిసిషన్ టేకెన్ బై ఇట్. ప్రభుత్వం తను తీసుకునేటువంటి ప్రతి చర్య గాని, ప్రతి డిసిషన్ గాని, అంటే ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా, ఏదైనా ఒక యాక్ట్, ఏదైనా ఒక చట్టం చేసినా, ఒక పని చేసినా ఖచ్చితంగా ప్రతి పౌరుడికి కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. బాధ్యత వహించాలి. ఆ డిసిషన్‌కి ఆన్సరబుల్‌గా, జవాబుదారీగా ఉండాలి. అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనివ్వండి. అప్పుడు ప్రతి పౌరుడికి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఖచ్చితంగా ఆ నిర్ణయానికి ప్రభుత్వం ఆన్సరబుల్‌గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్. గవర్నెన్స్ ఎయిమ్స్ అండ్ విల్ హెల్ప్ మేక్ ద గవర్నమెంట్ ఈస్ అకౌంటబుల్ దెన్ నౌ బై బ్రింగింగ్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ మేకింగ్ సిటిజన్స్ మోర్ ఇన్ఫార్మ్డ్. సో, ఇప్పుడు గవర్నెన్స్ ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతుందంటే, ఏదైనా ఒక చట్టం గాని, ఏదైనా ఒక డిసిషన్ గాని తీసుకునేటప్పుడు ప్రజలకి గవర్నమెంట్ అనేది అకౌంటబుల్‌గా ఉండేటట్లు, జవాబుదారీతనంగా ఉండేటట్టు ఉపయోగపడుతుంది. ఎలా? ప్రజల మధ్య ట్రాన్స్‌పరెన్సీ కోసం. మేకింగ్ ద సిటిజన్స్ మోర్ ఇన్ఫార్మ్డ్. ప్రజలకి ఆ చట్టం గురించి లేదా ఆ యొక్క డిసిషన్ గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని ప్రజలకి చేరవేయడానికి గవర్నెన్స్ ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడడం వల్ల ప్రభుత్వ సేవలు గాని, అంటే గవర్నమెంట్ సర్వీసెస్ గాని, గవర్నమెంట్ డిసిషన్ మేకింగ్ గాని, గవర్నమెంట్ పాలిసీస్ గాని ప్రజలకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని గవర్నెన్స్ ద్వారా చేరవేస్తున్నాయి ప్రభుత్వాలు. అలా చేరవేయడం వల్ల ప్రజల యొక్క పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. అలా పెరగడం వల్ల గవర్నమెంట్ యొక్క పనితీరులో, గవర్నెన్స్‌లో ట్రాన్స్‌పరెన్సీ మరియు అకౌంటబిలిటీ అనేవి వస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఏమేంటో చూడండి. రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ గవర్నెన్స్. గవర్నెన్స్ యొక్క కాస్ట్ అనేది తగ్గించాలి. అందుకే గవర్నెన్స్ అనేది వచ్చింది. సో, ఇదివరకు పత్రికల్లో గాని, పేపర్‌లో గాని, లేదంటే ప్రభుత్వం ఏదైనా ఒక సేవని సాధారణమైనటువంటి ప్రజలకు అందించాలంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం ఏదైనా సరే సర్టిఫికేటు, లేదంటే ఒక భూ ఆదాయానికి సంబంధించిన సర్టిఫికేట్ అవ్వచ్చు. లేదా మన భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు అవ్వచ్చు. ఇవి కల్పించాలంటే పై స్థాయి నుంచి వ్యక్తులు వాళ్ళు ఆహ్, ప్రయాణం చేసొచ్చి, అంటే జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి ప్రయాణాలు చేసి, దానికి సంబంధించిన రాతపూర్వక డాక్యుమెంట్లనేవి భూమి యొక్క హక్కుదారులకు అందించేవారు పుస్తకాల రూపంలో. కానీ ఇప్పుడేం జరుగుతుంది? మీ సేవకెళ్ళి మన అకౌంట్ నంబర్ చెప్తే, మన ఖాతా నంబర్ చెప్తే, దానికి సంబంధించిన టైటిల్ డీడీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి 1బీ కావచ్చు, ఏదైనా సరే మనము ఒక క్షణాల్లో, ఒక 2, 3 నిమిషాల్లోనే, ఒక 5 నిమిషాల వ్యవధిలోనే మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ అనేది మనం ఆన్‌లైన్ ద్వారా పొందుకోగలుగుతున్నాం. అంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ప్రయాణ వ్యయం గాని, మనుషుల యొక్క కష్టం గాని, లేదంటే ఆ సర్టిఫికేట్ పొందుకోవడానికి కావాల్సిన కాల పరిమితి గాని, ఇదంతా చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఎక్కడికి ప్రయాణించకుండా ఉన్న చోటనే ఉంటూ మొబైల్ ఫోన్ ద్వారో, లేదా ల్యాప్‌టాప్ ద్వారో, లేదా కంప్యూటర్ ద్వారో మనకు కావాల్సిన సర్వీసెస్‌ని పొందుకుంటున్నాం. సో, ప్రభుత్వం యొక్క కాస్ట్ అనేది ఇక్కడ తగ్గిపోతూ ఉంది గవర్నెన్స్ ద్వారా. ఓకేనా? గవర్నెన్స్ ఆల్సో ఎయిమ్స్ టు రిడ్యూస్ కాస్ట్ ఆఫ్ గవర్నెన్స్. గవర్నెన్స్ యొక్క కాస్ట్ అనేది తగ్గించడం అనేది గవర్నెన్స్ యొక్క ప్రధాన లక్ష్యము. ఎలా తగ్గిస్తుందంటే, కటింగ్ డౌన్ ఆన్ ఎక్స్‌పెండిచర్, ఫిజికల్ డెలివరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్. ఒక ఇన్ఫర్మేషన్ గాని, సర్వీసెస్‌ని గాని డెలివరీ చేయాలంటే ఫిజికల్ డెలివరీ అనేది అవసరమయ్యేది. అంటే భౌతికంగా వ్యక్తులే ఎళ్లి డెలివరీ చేసేవారు సర్వీసెస్‌ని. సో, ఆ ఖర్చనేది తగ్గించింది గవర్నెన్స్ వచ్చి. ఓకేనా? నెక్స్ట్. ఇట్ ఎయిమ్స్ టు డూ దిస్ బై కటింగ్ డౌన్ ఆన్ స్టేషనరీ విచ్ అమౌంట్స్ ద మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఎక్స్‌పెండిచర్స్. ఏవైనా పత్రాలు గాని, డాక్యుమెంట్స్ గాని కావాలంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్‌లో పెద్ద పెద్ద స్టేషనరీస్ ఉండేవి. రికార్డులు, దస్తాలు రాసేవారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ దస్తాలు మోసుకొని గుమస్తాలు పరిగెట్టేవారు అధికారులు వెనకాతల. ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్‌కొచ్చేసాయి. అన్నీ ఆన్‌లైన్ చేసేస్తున్నారు. కేవలం మొబైల్ ఫోన్ లేదా ఒక సిస్టమ్ చేతిలో పట్టుకొని వెళ్ళిపోవడమే. ఏది కావాలన్నా సిస్టమ్‌లో ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేయడం.
దాన్ని సంబంధిత వ్యక్తులకి ఇష్యూ చేయడం. దీనివల్ల స్టేషనరీ ఖర్చనేది తగ్గిపోయింది. మోత మోసే కూలీల ఖర్చు తగ్గిపోయింది. గుమస్తాల వ్యయం తగ్గిపోయింది. సో, ప్రభుత్వం యొక్క కాస్ట్‌ని రిడ్యూస్ చేయడంలో ఈ గవర్నెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇట్ ఆల్సో డస్ అవే విత్ ద ఫిజికల్ కమ్యూనికేషన్ దేర్‌బై రిడ్యూసింగ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ కమ్యూనికేటింగ్ వైల్ రిడ్యూసింగ్ కాస్ట్. కాస్ట్ తగ్గించడంలో కమ్యూనికేటింగ్‌కి సంబంధించి గాని, వివిధ రకాల ఫిజికల్ కమ్యూనికేషన్‌ని తగ్గిస్తూ, భౌతికపరమైనటువంటి కమ్యూనికేషన్స్ తగ్గించి, అన్నీ ఆన్‌లైన్ చేయడం ద్వారా గవర్నెన్స్ యొక్క కాస్ట్ అనేది తగ్గిందని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ టైమ్ ఏంటంటే, రిడ్యూస్ ద రియాక్షన్ టైమ్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వము రియాక్ట్ అయ్యే టైంని కూడా తగ్గించడం. ఏదైనా ఇదివరకు పూర్వకాలంలో మా చిన్న కాలంలో గానీ, లేదా మీ తండ్రుల కాలంలో గానీ ఒక 20, 30 సంవత్సరాలు బ్యాక్ ఎళ్తే ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే నెలల తరబడి. కేవలం ఏది ఒక రేషన్ కార్డ్ కావాలంటేనే ఒక 6 నెలల పాటు వేచి చూసేవారు. ఆ రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకొని అది మంజూరయ్యేసరికి ఒక 6 నెలలు పైబడేది. ఇప్పుడు అదే రేషన్ కార్డ్ కావాలంటే కేవలం ఒక నెల లోపే, కేవలం ఒక నెల లోపే అందుతుంది. దేనివల్ల అంటే ఐసీటీ అనేది డెవలప్ అయింది. ఈ యొక్క కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల సర్వీసెస్ అనేవి చాలా వేగంగా వస్తున్నాయి. ప్రభుత్వం కూడా చాలా వేగంగానే రియాక్ట్ అవుతుంది. దేనికైనా సరే. సో, ప్రభుత్వం యొక్క రియాక్షన్ టైమ్‌ని తగ్గించడం కూడా ఈ గవర్నెన్స్ యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు. ఓకేనా? చూడండి. నార్మల్లీ డ్యూ టు రెడ్ టేపిజం అండ్ అదర్ రీజన్స్ ద గవర్నమెంట్ టేక్స్ లాంగ్ టు రిప్లై పీపుల్స్ క్వరీస్ అండ్ ప్రాబ్లమ్స్. ప్రజల యొక్క అవసరాలకు, ప్రజల యొక్క సమస్యలకు ప్రభుత్వం కొన్ని రకాల ఇతర కారణాల వలన చాలా ఆలస్యంగా స్పందించేది. అయితే ఈ గవర్నెన్స్ ఎయిమ్స్ టు రిడ్యూస్ ద రియాక్షన్ టైమ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ద పీపుల్స్ క్వారీస్ అండ్ ప్రాబ్లమ్స్. ప్రజల యొక్క అవసరాలకు, సమస్యలకు ప్రభుత్వం స్పందించే సమయాన్ని ఈ గవర్నెన్స్ అనేది తగ్గించింది. అండ్ బికాజ్ ప్రాబ్లమ్స్ ఆర్ బేసికల్లీ గవర్నమెంట్స్ ప్రాబ్లమ్స్ యాజ్ గవర్నమెంట్ ఫర్ ద పీపుల్. సో, ప్రజలకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వపరమైనటువంటి సమస్యలే. గవర్నమెంట్ అనేదే ప్రజల కోసం ఉంది. గవర్నమెంట్ ఫర్ ద పీపుల్. గవర్నమెంట్ అంటే ప్రజల కొరకు ఏర్పడిందే ప్రభుత్వం. కాబట్టి ప్రజా సమస్యలను తెలియజేయడంలోను, ప్రజా సమస్యల పరిష్కారంలోను ఈ గవర్నెన్స్ అనేది చాలా ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. సో, ఇవి ఈ గవర్నెన్స్ యొక్క ఎయిమ్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఒకటికి 2 సార్లు వినండి. చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా?